హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రజనీని. ఈరోజు మనం కోడిగుడ్డు అయితే ఉడికించేసుకుందాం. అలాగే బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకుందాం. ఈరోజు మనం బెండకాయ కోడిగుడ్డు పులుసు పెట్టుకుందాం. కావలసినన్ని ఆనియన్స్ కట్ చేసుకోండి. కావలసినన్ని కోడిగుడ్లు కూడా ఉడికించుకోండి. అలాగే బెండకాయలు 1/2 kg కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 4 పచ్చిమిర్చి సీరికల కింద కట్ చేసుకోండి. ఒక పెద్ద బౌల్లో అయితే పెట్టేసుకుందాం. అందులో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి కావలసినంత పసుపు యాడ్ చేసుకోండి. 1 స్పూను కోడిగుడ్లన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. బాగా పైన తొక్క కట్టకుండా లైట్గా వేపుకోండి. పులుసు బాగా లాక్కుంటుంది. అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పండు పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇలా దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇలా దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపేసుకోండి. చక్కటి కలర్ వచ్చేసిన తర్వాత మనం కట్ చేసిన బెండకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా మగ్గనివ్వండి. నెక్స్ట్ ఫస్ట్ పసుపు వేసాం కదా, కొద్దిగా పసుపు వేసుకుని కావలసినంత కారం కూడా యాడ్ చేసుకోండి, రుచికి సరిపడినంత. అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం మగ్గనిచ్చుకోండి లైట్గా. ఇప్పుడు మనం చింతపండు పులుసు బాగా కలిపి చెట్టుకుని అందులో పిప్పంతా తీసేసేసి పోసేసుకోండి. నేను ఇది ఉడికించిన గుజ్జండి, వాటర్ కలిపి పోస్తున్నాను. అందులో పిప్పు కానీ ఏమీ లేదు, మెత్తగా స్మూత్గా ఉంటుంది చింతపండు గుజ్జు. ఈ చింతపండు గుజ్జు వేసి ఇలా పులుసు పెట్టుకుంటే బెండకాయ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాగే మనకి బాడీ పెయిన్స్ ఉండవు. ఈ కోడిగుడ్డు తినటం వల్ల మనకి ఒళ్ళు నొప్పులు కానీ చేతులు కాళ్ళు అన్నీ కూడా ఏవి కూడా నొప్పులు ఉండవండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైతే ప్రతిరోజు కోడిగుడ్డు అయితే వండుకోండి. ఏదో విధంగా వండుకోకపోయినా పొద్దున్నే ఒక గుడ్డు అయితే తినండి. 1 గ్లాస్ పాలు తాగండి. హెల్త్కి చాలా మంచిది. ఇలా గుజ్జంతా దగ్గర పడే వరకు ఉడికించేసుకోండి. ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఎప్పుడు కూడా రైస్కి బాగా పట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బాగా దగ్గర పడిన తర్వాత నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. బెండకాయ పులుసు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫేవరెట్ అండి. కోడిగుడ్డు వేసి బెండకాయ పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.